విద్యనేమో ఇదే, ఉప్పు లేదో పప్పు లేదో నూనె లేదని చెప్పేసి అడుక్కోకలేదు. అనేక మందికి నువ్వే వేస్తావు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు. నువ్వు ఏ చిన్న పని చేసినా గొప్ప ఆశీర్వాదం నీకు కలుగుద్ది. ఒక రూపాయి నీకు పొంది చేస్తావు. నీ చుట్టుపక్కల కానీ నీ బంధువులు కానీ అడిగిన వెంటనే ఒక 10 రూపాయలు అప్పివ్వగలిగిన స్తోమతలు దేవుడిని పెడతాడు. అది క్రైస్తవుల యొక్క నిజ జీవితం. దేవుడు నమ్ముకున్న వాళ్ళ యొక్క నిజ స్వరూపం. దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం. వ్యతిరేకంగా ఉన్నాం కనుక, ఆయన మాటలు వింటున్నాం కనుక విన్నది ఎడలా ఎక్కడి నుంచి మీరు ఇంటికి వెళ్తే చదువుకోండి. 108 శాపాలు ఉన్నాయి అక్కడ. ఆ 108 శాపాలు దయచేసి 17 వాక్యం నుంచి చదువుకోండి. 55 వచ్చిన దాకా చదువుకుంటే 108 శాపాలు ఉన్నాయి. దాంట్లో సరదాగా కాగితం మీద రాయించుకోండి పిల్లల చేత. ఆ శాపాలు ఉన్నాయో టిక్కెట్టుకోండి. నది ఆదివారం చెప్పండి దేవుడి సందర్భంలో ఎన్ని శాపాలు నా మీద కారణం అని చెప్పేసి ఆయన సన్నిధానంలో ఆగూరు వారి ప్రార్థన చేద్దాం. లెమూయేలు గారిని పెంచినట్లుగా, ఆ తల్లి పెంచినట్లుగా పిల్లల్ని పెంచడం మనకి తండ్రి దేవుడిని ఆశీర్వాదాలు ఆయన యొక్క నామ స్మరణ వాళ్ళు కలగజేస్తాడు. ఇది మీకు ఎంతో ఖచ్చితంగా చెప్పవలసిన దేవుని యొక్క మాట. మీరు వినగలిగితే ఎప్పుడో కాదు, ఈ క్షణం ఇదే మీకు అనుకూలం. ఈ మాట నీ కుటుంబం గురించి చెప్పాడు దేవుడు. ఇంకా నువ్వు మేలుకోకపోతే, ఇంకా స్పందించకపోతే ఇంకెంత జీవితం అనుకుంటే మన కర్మ లేదు. నాకు దేవుడు నాకు ఆశీర్వాదం అనుకుంటే ఎంతో ఆశీర్వాదం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును కాక.